హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లైక్ కొట్టు మామ. మేము వినాయకుని పెట్టుకున్నాం. 5 days కంప్లీట్ అయిపోయినాయి. నిమజ్జనం కూడా చేసాము. సింపుల్గా డెకరేట్ చేశాను. నాకు తెలిసి తెలియక ఏం చేశాను తప్ప నాకు తెలియదు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే మంచిగా చేసుకున్నా. మనశ్శాంతిగా ఉంది. పూజలు ఎనీ టైం చేయకుండా 2 times చేసిన. దీపం పెట్టుకున్నాం. బాగుంది. వినాయకుని పెట్టుకున్నాము. నాకు దోషినంత నేను చేసిన. డెకరేషన్ అయితే సూపర్గా ఉందబ్బా. జస్ట్ 250లోనే మీషోలో ఆర్డర్ చేసిన బ్యానరు. నిమజ్జనం కూడా మంచిగా కంప్లీట్ అయింది. నిమజ్జనానికి అయితే ఫుల్ షాకు. నేను జస్ట్ సింపుల్గా కింద స్పాంజ్ పెట్టి డెకరేట్ చేశాను. నీళ్ళల్లో కొట్టుకుపోవడం అంటే మంచిగా పోతుందేమో, చాలా దూరం పోతుంది అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేసుకున్నా చాలా. కానీ కొంచెంలోనే మునిగిపోయింది. ఆదిలాబాద్ అంటే ఎట్లుంటుందబ్బా మరి. వర్షాలు రావడం వల్ల నీళ్ళు ఎక్కువగా అయినాయి. సో అది బాగా కొట్టుకుపోయి మధ్యలోనే ఆగిపోయి స్పాంజ్ మునిగిపోయింది. వెయిట్ ఆపలేకపోయింది. కానీ బాగుంది. ఫస్ట్ టైం చూసిన ఇందిరాబాయి చిల్లర స్పాంజ్ పట్టుకొచ్చిరా అనుకున్నారు. బట్ లాస్ట్కి అందరు షాక్. విగ్రహాలు కాళ్ళ దగ్గరనే పడేస్తారు అబ్బా. అసలు ఒక తాడు గట్టన కిందికి కొంచెం అట్లా వదిలేయండి, ఏదో ఒకటి పెట్టండి. అట్లా చిల్లర ఎంత చెత్త ఉంది చూడండి. అసలుకి మనం గలీజ్ చేస్తున్నాం. వినాయక చవితికి అనేది అర్థం లేకుండా చేస్తున్నాం. ఏదో ఒకటి తెలియజేయండి. ఇట్లా చెయ్యకండి. కొంచెం బాగుంటుంది. మంచిగా ఇట్లా వాటర్ పొల్యూట్ అవుతున్నాయి కదా. సో ఇప్పటి నుండే కొంచెం మానండి. మట్టి వినాయకుడిని పెట్టుకోండి ప్లీజ్.